నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్ అండి. మీకోసం ఒక కొత్త ఇల్లు తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి బోడుప్పల్ కమాన్ దగ్గర ఉందండి. నా వీడియో స్టార్ట్ చేసిన చిన్న కోరిక ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, అలా చూడకండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అది కాకుండా ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఏదన్నా అప్డేట్స్ వస్తుంటాయండి మీకు. ఇది వచ్చేసి మనకి బోడుప్పల్ కమాన్ దగ్గర ఉందండి. మనకి వరంగల్ హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. మనకి చాలా అంటే చాలా వాకబుల్ డిస్టెన్స్. మనకి యాజ్ పర్ రెంటల్ ఇన్కమ్ కూడా ఇవ్వచ్చు, మనం రెంట్కి కూడా ఇచ్చేయచ్చు, ఆల్రెడీ రెంట్ కూడా ఇచ్చేయచ్చు అండి. హౌస్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి 110 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ సీసీ రోడ్ ఉందండి. మనకి ఇదంతా 30 ఫీట్ సీసీ రోడ్ కూడా ఉందండి. మనకి లొకేషన్ కూడా చాలా మంచి లొకేషన్లో ఉందండి. హౌస్ వచ్చేసి చుట్టుపక్కల ఇంటర్నేషనల్ స్కూల్స్, హాస్పిటల్స్, కాలేజెస్, షాపింగ్ కాంప్లెక్స్ అన్ని దగ్గరనే ఉన్నాయండి. మనకి అటు ఉప్పల్ డిపో కూడా దగ్గరండి. మనకి 110 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. వరంగల్ హైవేకి వాకబుల్ డిస్టెన్స్ అండి. నియర్ టు బోడుప్పల్ కమాన్ అండి. మనకి డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ 30 ఇచ్చాడు, లోపల 33 అండి. G+2+ షట్టర్ కూడా ఉందండి. మనకి పర్మిషన్తో సహా ఉంది, యాజ్ పర్ మున్సిపల్ నామ్స్ అంటే. మనకి మెయిన్లీ ఎస్పెషల్లీ వచ్చేసి మనకి ఈ చుట్టుపక్కల FTPL బఫర్ జోన్, చెరువు అలాంటి ఏంలో క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్ అండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక షటర్ ఉంది, ఒక సింగిల్ రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK విత్ ఫుల్లీ ఫర్నిష్డ్. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి 1 BHK 2 ఇచ్చాడు. మనకి లొకేషన్ కూడా చాలా మంచి లొకేషన్లో ఉందండి. హౌస్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి, ఎంత మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. ఎలివేషన్ కూడా చాలా మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు మనకు వచ్చేసి. కస్టమర్ చాలా బాగుంది. ఇది ఓనర్ కన్స్ట్రక్షన్ అండి, బిల్డర్ కన్స్ట్రక్షన్ కాదు. దగ్గరుండి కట్టించుకున్నాడు. క్లియర్ టైటిల్ అండి. మనకి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఫుల్లీ ఫర్నిష్డ్. అది కాకుండా ఇండియన్ టేక్ డోర్ అండి. మనకి టైటిల్ అయితే చాలా క్లియర్. కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీ కూడా చాలా నంబర్ 1 క్వాలిటీ అండి. మనకు వచ్చేసి హౌస్ వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు లొకేషన్ విధంగా చూద్దాము. చుట్టుపక్కల లొకేషన్ అయితే మనకి 100% షూర్ చెప్తున్నానండి. మొత్తం ఫుల్లీ ఫర్నిష్డ్ అండి. మనకి ఫుల్లీ ఫర్నిష్డ్ క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్ అండి. మనకి చుట్టుపక్కల అన్ని ఏమంటారు ఇల్లులు ఉన్నాయండి. మనకి ఎటువంటి టెన్షన్ కూడా లేదు. అన్ని అపార్ట్మెంట్స్, హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి మనకి ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుతాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మనకి కార్ పార్కింగ్ కూడా ఉంది. చూడండి కార్ పార్కింగ్. ఇది వచ్చేసి ర్యాంప్ అండి. మనకి ర్యాంప్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇదంతా ర్యాంపేనండి. మనకి కార్ పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ ఏరియా కూడా ఉండే మనకి మ్యాక్సిమం 2 కార్స్ అయితే పక్కా పడతాయి. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియాలో ఉన్నామండి. పార్కింగ్ చూడండి ఎంత బాగుందో. మనకి రైట్ సైడ్ వచ్చేసరికి స్టెప్స్ కూడా ఇచ్చారు. స్టెప్స్ పక్కనే వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. ప్రజెంట్ సింగిల్ రూమ్ చూపిస్తాను. ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ ఏరియాలో కూడా చూడండి మనకి ఎంత బాగుందో. మనకి ఎవరిది వాళ్ళకి సపరేట్ మీటర్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ చాలా బాగుందండి. మనకి ప్రజెంట్ ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియాలో మనకు ఒక సింగిల్ రూమ్ అని చెప్పాను కదా, ఇదే సింగిల్ రూమ్ అండి. దీన్ని సింగిల్ రూమ్ లాగా వాడుకోవచ్చు, వాచ్మెన్ రూమ్ అన్న వాడుకోండి, లేదు ఆఫీస్ రూమ్ లాగా వాడుకోవచ్చు అండి. వీళ్ళైతే ప్రజెంట్ ఆఫీస్ రూమ్ లాగా వాడుకున్నారు మన దాకా. ఇక సామాన్ ఇందులో పెట్టేశారు. ఇది వచ్చేసి సింగిల్ రూమ్ అండి. ప్రజెంట్ మీకు ఒక షటర్ చూపిస్తాను, షటర్ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి షటర్ సైజ్ అండి. మనకి లోపలికి వచ్చేసి 23 ఉందండి సైజు. ఈ ఫేసింగ్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ వచ్చి 13 అండి. మనకి షటర్ సైజ్ అండి. మనకి చూడండి షటర్ సైజ్ కూడా చాలా బాగుంది. షటర్ కూడా మనం ఏమైనా పెట్టుకోవచ్చు అండి, మీ ఇష్టం, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు ఇందులో. ఇది బాగుంది, చాలా మంచిగా ఉందండి. మనకి చూడండి షటర్ చూపించాను, సింగిల్ రూమ్ కూడా చూపించాను అండి. ప్రజెంట్ వచ్చి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. స్టెప్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయండి. మొత్తం గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. చాలా బాగుంది వర్క్ కూడా. మంచి చిన్నగా ఉన్నాయండి సైజు. స్టెప్స్ కూడా మంచిగా ఈజీ ఎక్కడానికి ఛాన్స్ ఉందండి. మనకి చూడండి ఇదంతా మనకి స్టెప్స్ ఇచ్చాడు. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి గ్రిల్స్తో పెట్టేశాడు. మొత్తం ఫస్ట్ ఫ్లోర్ అంతా గ్రిల్స్ ఉంది. ఎందుకంటే మనకు ఓనర్ వాళ్ళు ఉండని ఇక్కడ పోర్షన్. ఇది వచ్చేసి మెయిన్ ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి షూ ర్యాక్ ఇచ్చాడండి. ఇక్కడంతా మెయిన్ వచ్చేసి షూ ర్యాక్ ఇచ్చాడండి. ఇదంతా మనకి షూ ర్యాక్. ఇది చూడండి వర్క్ కూడా చాలా మంచి వర్క్ ఇచ్చాడు. పైన మనకి PVC షీట్ అండి. ఇది వచ్చేసి మనకు వాటర్ ప్రూఫ్ షీట్ ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం అంతా. ఎంత PVC షీట్ అండి మనకి. ఇదంతా మనకి సెట్ బ్యాక్. పైన ఫస్ట్ ఫ్లోర్ వరండా. ఇదంతా మనకి ప్లేస్ వచ్చేసి మనకి డోర్ వచ్చేసి చూడండి మనకి ఇది ఇండియన్ టేక్వుడ్ డోర్ అండి. మనకి డోర్ కూడా చాలా మంచి, ఒకటే పాలిష్ అయిందండి. ఇంకొక పాలిష్ కంప్లీట్ కాలేదు. మీరు ఓకే అనుకుంటే ఏదైతే వర్క్ పెండింగ్ ఉందో వర్క్ మొత్తం క్లోజ్ చేసి ఇచ్చేసాడండి. మనకి చూడండి ఎంత బాగుందో. చాలా మంచి నీట్ ఓనర్ కన్స్ట్రక్షన్తో వచ్చిందండి హౌస్ వచ్చేసి. మనకి టైల్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. ప్రజెంట్ ఇదంతా హాల్ వర్క్ అంటే మీరు చూసేదంతా హాల్లో ఉన్నాము. హాల్ వర్క్ చూడండి ఎంత బాగుందో. చాలా మంచి నీట్గా ఇచ్చాడు.
టోటల్లీ ఫర్నిష్డ్ అని చెప్పాను కానీ టోటల్లీ ఫర్నిష్డ్. చూడండి ఎంత మంచి నీట్ ఫర్నిచర్ ఇచ్చాడు. వర్క్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావాలండి మన బిల్డర్ వచ్చేసి. ఇతను ఒకసారి ఓనర్ అండి, ఓనర్ సార్ ఎక్కడ వర్క్లో ఎక్కడ కాంప్రమైజ్ కానీ దగ్గర నుండి కట్టించుకోండి. ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్క్ ఇచ్చాడు మనకి. ప్రతి ఒక్క విండో గ్రానైట్ వర్కే ఉంటుంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా నెంబర్ 1 క్వాలిటీ అండి మనకి. ఇది వచ్చేసి హాల్ వర్క్. నెక్స్ట్ హాల్లో నుంచి మనకు డైనింగ్ హాల్కి వెళ్ళే దగ్గర చిన్న ఆర్చ్ లాగా చిన్న వర్క్ కూడా ఇచ్చాడు. చూడండి వర్క్ ఎంత బాగుందో, చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చాడు. చూడండి ఎంత బాగుంది. ఇది కూడా మంచి డిజైన్. మనకి ఏవైతే ప్రజెంట్ ఇందులో ఉన్నాయో అన్ని టోటల్ A to Z అన్ని ఇచ్చేస్తారండి మనకి. ఎటువంటి ఎక్కడ ఏం తీసుకెళ్లారో అన్ని ఇచ్చేస్తాడు. ఇది హాల్ వర్క్. ప్రజెంట్ వచ్చేసి ఇది డైనింగ్ హాల్ ప్లేస్ అండి. డైనింగ్ హాల్లో చూడండి ఎంత మంచి నీట్గా ఇచ్చాడు వర్క్ కూడా. చాలా మంచి నీట్ డైనింగ్ హాల్ వర్క్ కూడా ఇచ్చాడు. మొత్తం వుడ్ వర్క్ అండి. టోటలీ కబోర్డ్ వర్క్స్ అయితే టోటలీ ఉన్నాయి, ఎక్కడ ఎటువంటి లేదండి. ఇది టోటలీ కబోర్డ్ వర్క్స్. ఇది డైనింగ్ హాల్ ప్లేస్ అండి. డైనింగ్ హాల్లో మనకి వాష్ బేసిన్ కూడా ఇచ్చాడు. వాష్ బేసిన్ కూడా ఉందండి. ఇది వాష్ బేసిన్ అండి. చూడండి వాష్ బేసిన్ కూడా ఎంత మంచి నీట్గా ఇచ్చాడు విత్ మిర్రర్ అండి మనకి. దీని పక్కనే మనకి పూజ గది కూడా ఇచ్చాడు. పూజ గది కూడా ఎంత పూజ గది అండి మనకి. పూజ గది కూడా ఇచ్చాడు ఇక్కడ ఆల్రెడీ. ఇది వచ్చేసి కిచెన్ అండి మనకి. కిచెన్లో కూడా చూడండి ఎంత మంచి డిజైన్ కూడా ఉందో. చాలా మంచి నీట్ డిజైన్ కూడా ఇచ్చాడు కిచెన్లో వర్క్ కూడా. కిచెన్ వర్క్ కూడా చాలా బాగుందండి, మంచి నీట్గా. చాలా అంటే చాలా మంచి కిచెన్ వర్క్ ఇచ్చాడు. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ వుడ్ వర్క్ అండి మనకి. చాలా బాగుంది వర్క్ కూడా. న్యూ కన్స్ట్రక్షన్ అండి, ఓల్డ్ కూడా కాదు, అంత ఓల్డ్ కూడా కాదండి మనకి. చాలా న్యూ కన్స్ట్రక్షన్ వర్క్ అండి. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ చూపించాను, హాల్ చూపించాను, కిచెన్ చూపించాను, పూజగా చూపించాను. నెక్స్ట్ వచ్చేసి 2 బెడ్రూమ్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. రెండింటికి అటాచ్ బాత్రూమ్ ఉంది, ప్లస్ బయట కూడా ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చాడు. ప్రజెంట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్దాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూడండి ఎంత మంచిగా ఉందో. మొత్తం క్వాలిటీ కూడా చాలా మంచిగా మెయింటైన్ చేశాడండి మనకి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా ప్రజెంట్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి మనకి. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా టోటలీ వుడ్ వర్క్ ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి మనకి ఓన్లీ స్నానం చేసుకునే బాత్రూమ్ అండి. బయట వచ్చేసి వాష్రూమ్ బయట ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో. వర్క్లో కూడా ఇక్కడ కాంప్రమైజ్ కావాలంటే మనకి బిల్డర్ ఓనర్ వచ్చేసి మనకి బెడ్రూమ్ కూడా ఆల్రెడీ దానికి ఫిక్స్ అయిపోయిందండి మనకి. చూడండి ఎంత మంచిగా ఇచ్చాడు. ప్రజెంట్ వచ్చేసి మనకి ఇది మిర్రర్ కూడా ఉందండి ఇక్కడ. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి మనకి. నెక్స్ట్ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. మాస్టర్ బెడ్రూమ్లో కూడా సేమ్ ఇచ్చాడు మనకి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా సేమ్ ఇచ్చాడు. చూడండి ఎంత మంచి వర్క్ ఇచ్చాడు. టోటలీ వుడ్ వర్క్ అండి. ఎక్కడ మంచి క్వాలిటీ అంటే ఓనర్ కన్స్ట్రక్షన్ అంటే బిల్డర్ కన్స్ట్రక్షన్ కాదు. డోర్స్ ప్రతి ఒక్క డోర్ మొత్తం ఇండియన్ టేక్ డోర్ ఇచ్చాడు. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. దీనికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ బాత్రూమ్ అండి. వెస్ట్రన్ బాత్రూమ్ ఓనర్ కన్స్ట్రక్షన్ అని చెప్పాను కదా. చూడండి మొత్తం ఏమేమి ఉన్నాయి అన్నీ ఉన్నాయి, బాగున్నాయి. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ అండి మనకి. కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చాడు. చూడండి ఎంత మంచిగా ఇచ్చాడు. ఏసీ కూడా ఉందండి దీంట్లో ఆల్రెడీ. దీంట్లో ఏసీ కూడా ఇచ్చాడు వర్క్. అన్నీ ఏమైతే ఉన్నాయో అన్నీ టోటల్ మనకి ఇచ్చేస్తారండి వీళ్ళు. ఇందులో ఉన్నాయన్నీ ఇక్కడ ఏం తీసుకెళ్ళిపోరు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అంటే. నెక్స్ట్ వచ్చేసి ఇది కామన్ బాత్రూమ్, బయట ఒకటి ఇండియన్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. మీకు కిచెన్ చూపించాను, పూజ గది చూపించాను, హాల్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూపించాను, కామన్ బాత్రూమ్ చూపించాను. ఇది ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. సెకండ్ ఫ్లోర్లో చూద్దాం. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రజెంట్ ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. సెకండ్ ఫ్లోర్లో వ్యూ చూపిస్తాను మీకు. వచ్చేసి స్టెప్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి, ఏం టెన్షన్ లేదు. స్టెప్స్ బాగా చిన్నగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయండి. బాగుందండి వ్యూ కూడా. ఈ సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్ వ్యూ అండి. మనకు వరండా కూడా ఉంది బయట. సేమ్ ఫస్ట్ ఫ్లోర్లో ఏదైతే వరండా ఇచ్చాడో అలా ఇచ్చాడు. బట్ దీంట్లో వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి ఈ ఫాల్ సీలింగ్ వర్క్ రాదు, పివి షీట్ రాదు, నార్మల్గా ఉంటుందండి. ఇక్కడ ప్లేస్ వచ్చేసి ఇక్కడ నార్మల్ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ నార్మల్ ఉంటుందండి. ఇందులో వచ్చేసి వీళ్ళ సామాన్ ఉన్నాయి, అందుకే లాక్ వేసుకున్నారు. సేమ్ ఇదే రూమ్ ఈ పక్కన ఉంటుంది. సేమ్ ఇదే రూమ్ పక్కన ఉంటుంది. చూడండి మీకు రెంట్కి ఇచ్చుకుంటే తెలిసిపోతుంది. ఇది సేమ్ ఇలానే ఉంటుంది. ఈ రూమ్ కూడా సేమ్ అలానే ఉంటుందండి. ఈ రూమ్ ఎలా అయితే ఉందో అదే రూమ్ కూడా సేమ్ అలానే ఉంటుంది. ప్రజెంట్ ఇది ఒక రూమ్ చూపిస్తాను చూడండి. దీంట్లో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఏమి ఇవ్వలేదు, బట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూడండి. మనకి ఇది వచ్చేసి టీవీ షెల్ఫ్ ఇచ్చారు. సేమ్ కింద మనకు ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్క్ అని చెప్పాను. ప్రతి ఒక్క విండో గ్రానైట్ వర్క్ ఇచ్చాడు.
డోర్స్ కూడా మంచి క్వాలిటీ వాడండి. మనకు వచ్చేసి ఇది ప్రజెంట్ వచ్చేసి హాల్ కమ్ డైనింగ్ హాల్ అండి. మనకి హాల్ కమ్ డైనింగ్ హాల్ ప్లేస్ కూడా చాలా. దీనికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. సేమ్ ఈ పక్కన రూమ్ కూడా సేమ్ ఇలానే అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇక్కడ మనకు ఒక మీ ఇష్టం వాష్ ఏరియా ఇక్కడ ఇది కూడా ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి ఇది కూడా ఉందండి. మనకి ఇండియన్ వాష్రూమ్ అండి. మనకి స్నానంకి బాత్రూమ్కి సబ్ ఇచ్చేసాడు. ఇది వాటర్ కనెక్షన్. దీనికి వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి ఏమంటారు బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. దీంట్లో మనకు ఫాల్ సీలింగ్ వర్క్ ఏమి ఇవ్వలేదు. దీనిలో కలర్స్ అయితే చాలా మంచి నీట్ కలర్స్ వేసాడు. చూడండి ఎంత బాగుందో. మంచి వర్క్ అండి. మనకి చాలా మంచి వర్క్ ఇచ్చాడు. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. మనకి సైజ్ చాలా బాగుంది. బెడ్రూమ్ సైజ్ సేమ్ ఇదే కన్స్ట్రక్షన్, సేమ్ ఇదే క్వాలిటీ పక్కన కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి. కిచెన్కి సపరేట్ ఒక చిన్న పూజ రూమ్ కూడా ఇచ్చాడు. ఇక్కడ పూజ రూమ్ కూడా ఇచ్చాడు. చూడండి బెడ్రూమ్ సైజ్ కిచెన్ సైజ్ కూడా చాలా బాగుంది. ఇది ఒక మనిషి ఇద్దరు మనుషులు బట్టి అదే ప్లేస్ ఇచ్చారండి. మనకి షెల్ఫ్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఇది వచ్చేసి సేమ్ ఇదే అండి. పక్కన రూమ్ కూడా ఉంది. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్దాం. టెరెస్ పైన మీకు చూద్దాం, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్తున్నాం. టెరెస్ పై నుంచి మీకు వ్యూ మొత్తం చూపిస్తాను చూడండి. ఇది టెరెస్ వ్యూ అండి. మనకి టెరెస్ పైకి వచ్చేసాను. చూడండి టెరెస్ పైన వ్యూ అండి, మీకు అర్థమైపోతుంది. చుట్టుపక్కల అయితే అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి. మనకి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి ఇక్కడ. చూడండి మనకు ఆల్రెడీ ట్యాంక్ కూడా ఇచ్చాడు. కనిపించేది వరంగల్ హైవే అండి. మనకి కనిపించేది వరంగల్ హైవే. అదే వరంగల్ అండి. మన ఉప్పల్ డిపో అంటే కనిపించేది. ఆ వరంగల్ హైవేకి జస్ట్ ఒక వాకబుల్ డిస్టెన్స్ అండి. ఆ ఇల్లు వచ్చేసి చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్తో చాలా బాగుందండి. వర్క్ కూడా క్లియర్ టైటిల్ అండి. మనకి క్లియర్ టైటిల్. ఇది వచ్చేసి మనకి 110 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్, 30 feet రోడ్, వరంగల్ హైవేకి వాకబుల్ డిస్టెన్స్, నియర్ టు బోడుప్పల్ కమాన్. డైమెన్షన్ వచ్చేసి 30x33, G+2+ షటర్ అండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఒక షటర్ ఇచ్చారు, ఒక సింగిల్ రూమ్. ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 2 BHK విత్ ఫుల్లీ ఫర్నిష్డ్. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తప్పించి మిగతాన్ని వర్క్ ఇచ్చేస్తారండి. మనకి సెకండ్ ఫ్లోర్ వచ్చి 1 BHK 2 ఇచ్చాడు. ప్రైస్ వచ్చేసి 2,15 lakhs అండి. స్లైట్లీ నెగోషియబుల్. డిస్క్రిప్షన్ నంబర్ ఉంటుంది. నాకు కాల్ చేయండి. డౌట్స్ ఉంటే నాకు చెప్పండి, నేను చెప్తాను, క్లియర్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.